ఫ్రెండ్స్ ఇతను కనిపిస్తున్నాడు కదా, ఇతను మామూలుగా ఇండోనేషియాలో ఉంటాడు. అయితే ఇతను పక్కింట్లో ఉండే ఒక ఆవిడ ఇతనితో ఎప్పుడు నీకు పెళ్లి కాదంటరా, నువ్వు పెళ్లి చేసుకోవంటరా, నీ పెళ్లి ఎప్పుడు అని ఒకటే గోల. అంటే మనోడికి కూడా 40 ఏళ్ళు ఏజ్ దాడిపోయాయి, ఇంకా ఇతనికి పెళ్లి కాలేదు. అయితే ఒక రోజు ఇతనికి బాగా ఒళ్ళు మండిపోయి వెళ్ళి ఆవిడని పొడిచేసాడు. దాని తర్వాత ఏమైందంటే ఇంకా అవడానికి ఏముంది, ఆవిడ చచ్చిపోయింది, ఇటు జైల్లో ఉన్నాడు. అంటే ఇటు కరెక్టే చేశాడు అది ఇదని నేనేమనట్లా, జస్ట్ ఈ ఫ్యాక్ట్ ఇంతే అయిపోయింది, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఇతనేమో సెజ్జీ బుబ్గా. ఇప్పుడు ఇతను ఎవరిని లేపేశావా అంటే అన్ని లేపేసే న్యూస్లే చెప్తామా ఏంది, ఆవిడకంటే నోటి దోలు ఎక్కువైపోయి చచ్చిపోయింది. ఇంతకీ ఈ బుబ్కా ఎవరంటే ఇతను ఒక పోల్ వాల్టర్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చి కర్ర పట్టుకొని దూకేస్తా ఉంటారు కదా, అసలే ఒలింపిక్స్ కూడా జరుగుతుంది. ఇప్పుడు గేమ్ గురించి తెలియదు అంటే అంతగా బాగోదు. అయినా అసలు ఈ గేమ్ ఎవరికని పెట్టి ఉంటాడు అంటే పరిగెత్తుకుంటూ రండి, కర్రడ్డం పెట్టి దూకండి, ఇలా ఐడియా ఎవడికి వస్తుంది? నాకు తెలిసాడు ఎవడో ఎక్కడి నుంచో తప్పించుకుంటూ ఈ ప్లాన్ వేసి తర్వాత దాన్నే గేమ్ వేసినట్టున్నాడు. సర్లేండి, ఈ గేమ్ అయితే ప్రస్తుతానికి చాలా పాపులర్ గేమ్ వరల్డ్ వైజ్ గా. అయితే 1990 ఆ టైంలో మన బుబ్కా ఉన్నారు కదా, ఇతని ఉక్రెయిన్ అనమాట, ఇతను కూడా ఇదే గేమ్ ఆడుతూ ఉండేవాడు. ఇతను ఎంత బాగా ఆడతాడంటే ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడల్లా ఇతను ఆ టైంలో ఇదే గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మిగతా ప్లేయర్స్ అంతా ఎలాగైనా ఇవాళ నేను బాగా కష్టపడి సెకండ్ ప్లేస్ కొట్టేయాలి, సిల్వర్ మెడల్ మనకే రావాలి అనే ఊపు మీద ఆడుతూ ఉంటారు. ఎందుకంటే అందరికీ తెలుసు గోల్డ్ ఇతనికే వస్తుంది, ఫస్ట్ ప్రైజ్ ఇతందే అని. అసలు ఇతని కంటే బాగా ఆడగలం అనే థాట్ కూడా ఎవరికి వచ్చేది కాదు. అప్పట్లో అసలు ఇతను ఓడిపోయేదేంది, ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ రాకుండా ఉండే గేమే ఉండేది కాదు. ఇంకా దాని తర్వాత నెమ్మదిగా చూసుకుంటే స్పాన్సర్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఏమైంది, ఇతనికి అందరూ స్పాన్సర్ చేస్తారు అలా ఏం లేదు, కానీ స్పాన్సర్స్ వాళ్ళ ప్లేయర్స్ అంటే వాళ్ళ కింద వాళ్ళ కంపెనీ తరపున కానీ ఆడే వాళ్ళందరికీ ఫస్ట్ ప్లేస్ వచ్చిన వరల్డ్ రికార్డులు బ్రేక్ చేస్తున్నప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళు డీల్స్ అవన్నీ కాకుండా బోనస్లు అవి ఇస్తూ ఉంటారు, ఎక్స్ట్రా అమౌంట్లు అవన్నీ స్పాన్సర్స్ అంతా. కానీ ఇతన్ని చూసి మేము నార్మల్ గా డబ్బులు ఇస్తాం కానీ ప్రతిసారి బోనస్లు అంటే కుదరదు, కన్ఫామ్ గా ఇతనే గెలుస్తాడని తెలిసాక బోనస్ లేంది, బోనస్ అంటే ఏదో ఒక మ్యాచ్ లో ఇస్తా, ప్రతి మ్యాచ్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా అసలు ఏ స్పాన్సర్లు బోనస్ ఇవ్వట్లే ఇతనికి. కానీ అప్పుడే నైకీ వాడు వచ్చాడు, నేను కొత్త స్కీమ్ తెస్తా, కొత్త పద్ధతి తెస్తా అని చెప్పి ఏం చేశాడు, మేము ఇతనికి బోనస్ ఇస్తాం, కాకపోతే ఇతను వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఇస్తుంటాం. అంటే ఆ టైంలో ఒక వరల్డ్ రికార్డ్ ఉంటది కదా, ఆ వరల్డ్ రికార్డ్ ని అతను ఎన్నిసార్లు బ్రేక్ చేస్తూ ఉంటే ఆ గేమ్ లో అప్పుడు మాత్రమే మేము బోనస్ ఇస్తాం అని నైకీ వాళ్ళు ఒక డీల్ చేసుకున్నది. అంటే ఏ టోర్నమెంట్ జరిగేటప్పుడు అయినా. కానీ నిజాన్ని చూస్తే అసలు అలా ఎలా అయింది, మనోడు పరిగెత్తుకుంటూ వచ్చి కష్టపడి తన ఎనర్జీ అంతా యూజ్ చేసి కావడం పెట్టి దూకాడే అనుకోండి, అప్పుడు అన్నిటికంటే ఒక హైట్ తన ఫుల్ ఎనర్జీ పెట్టిన హైట్ దూకేశాడు అనుకోండి, ప్రతిసారి దానికంటే ఎక్కువ హైట్ దూకడం అయ్యే పని కాదు. కాకపోతే ఇక్కడే మ్యాటర్ ఏంటంటే అవన్నీ నార్మల్ మానవ మాతులకి, కానీ ఇతను లాగా బాడీలో స్ప్రింగులు వేసుకొని పుట్టిన వాళ్ళకి కాదు. నిజంగానే ఇతను అప్పటి నుంచి ప్రతి గేమ్ లో ఏ గేమ్ ఆడినా పాత రికార్డ్ ని తుడిచిపెట్టేస్తూ కొత్త రికార్డ్ ని సృష్టించుకుంటూ పోయాడు. అది కూడా పర్ఫెక్ట్ గా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకొని జస్ట్ ఆ గేమ్ లో 1 సెంటీమీటర్ ఎక్కువ, నెక్స్ట్ గేమ్ లో జస్ట్ కొంచెం చిన్న మిల్లీమీటర్ ఎక్కువ, ఆ తర్వాత ఇంకొంచెమే ఎక్కువ, అలా మిల్లీమీటర్లు సెంటీమీటర్లు మాత్రమే ఎక్కువ చేసుకుంటూ వరల్డ్ రికార్డ్ ని కొత్తగా బ్రేక్ చేసుకుంటూ ఆడేవాడు. ఎప్పుడు ఒకేసారి ఎక్కువ హైట్ దూకేలేదు. ఇతను వరుస పెట్టి దాదాపు 32 సార్లు వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేసుకుంటూ పోయాడంట తెలుసా. ఇంకా నైకీ వాళ్ళు అప్పటి నుంచి ప్రతిసారి బోనస్ ఇచ్చుకుంటా పోతానే ఉండాల్సి వచ్చింది వాళ్ళ డీల్ వల్ల. కోట్లు ఇలాగే సంపాదించాడు అతను గేమ్ లో గెలిచిన దానికంటే. గేమ్స్ అద్భుతంగా ఆడతావు అదొక విషయమే, కానీ ఈ గేమ్ ని తను వీడియో గేమ్ ఆడినట్టు ఆడేసేది. ఫ్రెండ్స్, చిన్నప్పుడు స్కూల్లో మనం మంచి కథలు వినేవాళ్ళం. అంటే ఎగ్జాంపుల్ కి కాకి అలా నీళ్ల కోసం కుండ లోపల రాళ్ళు వేసి తాగేది, ఇవన్నీ వింటూ ఉంటే భలే అనిపిస్తూ ఉంటాయి. దీనికోసమే కుక్కు ఎఫ్ఎం వాళ్ళు పిట్ట కథలని చెప్పి మంచి ఆడియో సిరీస్ ని రిలీజ్ చేశారు. ఒక్కొక్క కథని వింటూ ఉండండి, బిజీ లైఫ్ లో వింటూ ఉంటే భలే ప్రశాంతంగా అనిపిస్తాయి. అయితే ఇలాంటి అద్భుతమైన స్టోరీలు ఉండే మంచి కథలో సినిమాల్ని మించిపోయే ట్విస్టులతో ఈ కుక్కు ఎఫ్ఎం లో చాలా అద్భుతమైన ఆడియో సిరీస్ లో షార్ట్ సిరీస్ ఉన్నాయి. ఒకసారి వినడం మొదలు పెడితే సినిమాలు చూడడం మానేస్తాం, అంత బాగా అనిపిస్తాయి. మన తెలుగు లాంగ్వేజ్ లో ఉండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇలాంటి ఫిక్షనల్ స్టోరీస్ కుక్కు ఎఫ్ఎం లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అయితే కేవలం మన ఆడియన్స్ కోసమే ఈ ఆడియో షోస్ అన్ని 7 days పాటు ఫ్రీగా ఇస్తున్నారు. ఒక్కసారి వీళ్ళ కలెక్షన్ చూడండి చాలు, థ్రిల్లర్, మిస్టరీస్, రొమాన్స్, ఫ్యాంటసీస్ అనుకుంటూ హై క్వాలిటీ ఆడియోస్ తో అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. ఇలాంటివే 10,000 గంటలకు పైగా ఉన్న ఆడియో బుక్స్ ని ఎంజాయ్ చేయాలంటే కుక్కు ఎఫ్ఎం యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్ లో పెట్టాను, ముందు డౌన్లోడ్ చేయండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇతను కనిపిస్తున్నాడు కదా, ఇతని నేమ్ జూ అనమాట. ఇతను ఒక మందు తయారు చేశాడు. బాడీలో కొన్ని రకాల డిజార్డర్ సిండ్రోమ్స్ ఉంటాయి, దాన్ని క్యూర్ చేయడానికి ఒక మందును తయారు చేస్తున్నాడు. అవి కొంచెంగా మంచి రిజల్ట్స్ కూడా చూపిస్తున్నాయంట. ఓకే, మంచి విషయమే, సైంటిస్టులు అదే పనిలో ఉంటారు, ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా. ఇందులో మ్యాటర్ ఏంటి అంటే ఇతను సైంటిస్ట్ కాదు. మనోడు అసలు చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువులో కెమిస్ట్రీ అనే సబ్జెక్టే లేదు, అసలు డిగ్రీ కూడా కరెక్ట్ ఉందో లేదో తెలియదు, ఏదో చదువు కంప్లీట్ చేశాడు అంతే. ఇలాంటి వాళ్ళ చేత మందులు ఎందుకు తయారు చేస్తున్నాడంటే ఎవ్వరు చేయట్లా, ఇతనే చేస్తున్నాడు అతని కొడుకు కోసం. నేను చెప్పాను కదా సిండ్రోమ్ అని, అది
ఇతని కొడుకు వచ్చిందనమాట. దానికి ప్రాపర్ గా మందు ఎక్కడ లేదు, పర్ఫెక్ట్ క్యూర్ కూడా లేదు. ఒకవేళ చిన్న చిన్నగా ఏమైనా ఉన్నా అది వాళ్ళ దేశంలో చైనాలో అవైలబుల్ లో లేదంట. లఫంగేదలు డూప్లికేట్ ఫోన్లు మెషిన్లు ఇలా డూప్లికేట్లు ఏమైనా చేయమంటే మాత్రం చేసుకుంటా దిగుతుంటారు ఎగేసుకొని, కానీ పనికి వచ్చే మాత్రం చేసుకుని పెట్టుకోదు ఈ చైనా వాళ్ళు. అయితే అతని కొడుకు ఈ విధంగా చనిపోవడం చూస్తూ కూర్చోవడం ఇతని వల్ల అవ్వట్లేదు. అందుకే అతను ఏదో ఒకటి చేద్దామని చెప్పి అతని అపార్ట్మెంట్ లోనే ఒక పెద్ద ల్యాబ్ ని క్రియేట్ చేసేసుకున్నాడు. అతని దగ్గర ఉన్న కొన్ని డబ్బులతోనే నెమ్మదిగా ఎలాగోలా అన్ని నేర్చుకుంటూ ఏదో రకంగా మందు తయారు చేద్దామని జస్ట్ అతనికి ఆలోచన వచ్చింది అంతే. మామూలుగా ఈ ఫీల్డ్ కి ఇతనికి సంబంధమే లేదు. మనది అలాగో అతను అలాగే. అంటే మీలో కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉంటే అలా కాదు, డాక్టర్లు అయితే ముందే చెప్పేసారు ఇంకెక్కువ టైం కూడా లేదు అని చెప్పి. అయితే ఇతనైతే బాగా కష్టపడి 6 వీక్స్ కి ఏదో చిన్న మందు లాంటిది ఏదో తయారు చేశాడు. చిన్న డోసుల్లో ముందుగా అతని మీదే వేసుకొని టెస్ట్ చేసుకున్నాడు. దాని తర్వాత అదే స్మాల్ డోసెస్ లో వాళ్ళ కొడుకు కూడా ఇవ్వడం మొదలు పెట్టాడు. 100% క్యూర్ అయిపోయిందని కాదు కానీ చిన్నగా ఒక క్యూర్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసి 2-3 నెలలు అవుతుంది. ఇప్పుడు కూడా అతని కొడుకు అయితే ఏం అవ్వలేదు, బాగానే నడుస్తుంది. ఎందుకంటే లేనిపోయిన ఎక్స్పెరిమెంట్లు అవి చేస్తున్నావు అంటే అతనేమో ఇప్పుడు నేను చేయడం వల్ల నష్టం అయితే ఏం లేదు కదా, నా కొడుకు బాధపడుతూ ఉండడం కంటే ఇలా ఫైట్ చేస్తూ ఉండడమే నాకు ఇష్టం అని. అయినా నేను చేసేది పని చేస్తుంది, ఫ్యూచర్ లో కూడా పని చేసిద్ది ఇంకా అని ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు. మీరేమంటారు? ఓకే, సీరియస్ ఫ్యాక్ట్లు ఎక్కువైపోయాయి. ఇప్పుడు మంచి దొంగతనం ఫ్యాక్ట్ చూద్దాం. ఇది 2006 లో జరిగిన ఒక పర్ఫెక్ట్ దొంగతనం. ఎంతో ప్లాన్డ్ గా ఎగ్జిక్యూట్ చేసేది. ఇది సౌత్ అమెరికాలో జరిగింది. బ్యూనస్ ఎయిరీస్ అని ఏదో ఒక ప్లేస్ ఉందిలేండి, చదవడం కష్టంగా ఉంది. అక్కడే బ్యాంక్ రియో అనే ఒక బ్యాంకు కూడా ఉంది. చాలా పెద్ద బ్యాంక్ కాబట్టి యాజ్ యూజువల్ గా కట్టలుగా డబ్బులు కూడా ఉన్నాయి. అయితే అదే బ్యాంక్ చుట్టుపక్కల ఫెర్నాండో అనే ఒక అబ్బాయి ఉన్నాడు. మామూలుగా అదే ఊళ్ళండి ఆడే ఉంటాడు. నిజానికి అతను ఒక లవ్ ఫెయిల్యూర్. ఒకసారి కూడా కాదు 4-5 సార్లు అయ్యాడు. అన్ని సార్లు ఫెయిల్ అయినోడి దగ్గర ఇంకా డబ్బులే ఉంటాయి. మొత్తం తుడుచు పెట్టుకు పోయే డబ్బులన్నీ, చిల్లర కూడా లేదు టీ తాగడానికి, ఏమీ లేదు. దాంతో అతను ఇంకా నా జీవితంలో ఇంత గబ్బు ఉంది కదా, ఇంతకు మించి గబ్బు జరగడానికి మాత్రం ఏముంది, ఎలాగో చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం కదా ఏ బ్యాంక్ లో దొంగతనం చేస్తే భలే ఉంటదని. అయితే అదేదో ఇప్పుడు చేసేద్దాంలే, అడ్వెంచర్ అని చెప్పి ప్లాన్ వేసుకున్నాడు. అయితే ఈ ఐడియా వచ్చేదాకానే చిన్నప్పుడు ఎవడెవడితో అయితే ఏదో బ్యాంక్ ప్లాన్ వేసుకున్నాడు ఆ ఫ్రెండ్స్ అందరి దగ్గర పోయి మనం ప్లాన్ వేసుకున్నాం గుర్తుంది కదా, అది చేసేద్దాం, మనం ఉన్నది ఒకటే జీవితం, ఇంతకు మించి ఇంకెప్పుడు చేస్తాం, చేసేద్దాం అని చెప్పి అడిగాడు. వాళ్ళందరూ ఏదో గోవాకి టూర్ ప్లాన్ వేసాడు అన్నట్టు ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏం చేయాలి అనే ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు. స్టార్టింగ్ అంతా తెంగవాలని అనుకున్నారు, కానీ ఏం కాదు, వీళ్ళు మామూలు తెలివైన వాళ్ళు కాదు. ఇప్పుడు ఇలా అసలు ఏం చేశారనే విషయాన్ని మనం డీటెయిల్డ్ గా చూసుకుంటే ముందు సిటీ ప్లాన్ అంతా తీసుకున్నారు. చూస్తే వాళ్ళ సిటీ అండర్ గ్రౌండ్ లో మొత్తం వాటర్ లైన్లు, సువేజ్ లైన్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్లు అనమాట. వేస్ట్ పోయే దాని అన్నిటి కోసం బాగా పెద్దగా కట్టి పెట్టుకున్నారు. అవన్నీ లాస్ట్ గా పక్కన ఉన్న సముద్రంలోకి పోతాయి పేరు సైడ్ లో నుంచి. ఆ బ్యాంక్ పక్క నుంచి కూడా ఒక పెద్ద లైన్ పోతా ఉంది. సో వీళ్ళు ఒక అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ చూసుకొని బ్యాంక్ ఏది దగ్గరగా ఉందో చెక్ చేసుకొని దాని లోపల నుంచి బ్యాంక్ దాకా అయితే ముందే తవ్వి పెట్టుకున్నారు. అయితే అంత సింపుల్ గా అన్ని తవ్వి పెట్టేసుకొని డైరెక్ట్ గా వచ్చేసి చేయడం అనేది అంత ఈజీ పని కాదు కదా. దానికోసం ఒక మంచి ప్లాన్ వేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. అదేంటి, ఇప్పుడు ఇల్లు దొంగతనం చేయాలి. నైట్ అనుకోండి బాగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటది, ఎందుకంటే నిద్రపోవాలి కదా ఇల్లు. అందుకనే పొద్దున్నే మంచిగా 10 గంటలు లేచి ఫ్రెష్ అయ్యి ముసుగులు అన్ని వేసేసుకొని 11 గంటలకి అందరూ చూస్తుండగానే రోడ్డు పక్కన హెవీగా జనాలు ఉన్నప్పుడే అలా అందరి మధ్యనే బాబు పక్క తప్పుకోమా అని చెప్పి తుపాకులు పట్టుకుని మాస్కులు వేసుకుని బ్యాంక్ లోపలికి దర్జాగా వెళ్ళిపోయారు. ఏదో పొద్దున్నే జాయిన్ అవ్వాలి, జాబ్ చేయాలన్నట్టు వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళగానే బ్యాంక్ మొత్తం క్లోజ్ చేసేసి కిటికీలు తలుపులు అక్కడ ఉన్న అలారం ని ఆపేశారు. అంటే అందరూ చూస్తుండగానే 5 లోపలికి వెళ్ళారు. క్లోజ్ చేసేసాక లోపల ఉన్న ఎంప్లాయీస్ ని, కస్టమర్స్ ని అందరినీ మూల కూర్చోబెట్టేశారు. ఇప్పుడు పోలీసులు కూడా అందరూ చుట్టుముట్టేశారు బ్యాంక్ ని. ఇప్పుడు సడన్ గా బ్యాంక్ లోపల నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. అదేంటంటే మాకు అర్జెంట్ గా 2 పిజ్జాలు ఒక పెద్ద కేకు కావాలన్నాడు. పోలీసులు ఏమో ఏంటి అంతేనా, అదిస్తే వెళ్ళిపోతుందా, దీనికి ఇంత పెద్ద దొంగతనం చేశారా అని అంటే ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పినంత వరకు ప్రస్తుతం చేయండి అని చెప్పారు. పోలీసు కూడా అడిగినట్టే మొత్తం అన్ని తీసుకొచ్చి సప్లై చేసి మూట చుట్టూ అలా పడేశారు. దొంగలా తీసేసుకున్నారు. కాసేపటికి చూస్తే లోపల నుంచి హ్యాపీ బర్త్డే టు యూ అని సాంగ్ వస్తుంది. అందరూ బర్త్డే పార్టీ చేసుకుని వస్తా ఉన్నారు. బ్యాంక్ లో ఎవరో ఎంప్లాయీ బర్త్డే అంట. సో బ్యాంక్ మొత్తం కలిసి కస్టమర్లు బలూన్లన్నీ అతికించి ఆ బ్యాంక్ ఎంప్లాయీకి బర్త్డే పార్టీ చేస్తున్నారు. ఇంకో సైడ్ నుంచి పోలీసులు కెమెరాలు పట్టుకొని చూస్తా ఉన్నారు. ఈ 5 ఇంకా ఏం చేయబోతున్నారు అసలు, కొంపదీసి ఇంకా లోపల ఎవడన్నా బర్త్డేలు ఉన్నాయా, కేకుల మీద కేకులు అడుగుతానే ఉంటారేమో అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అదృష్టం కొద్దీ వాడు ఒక్కడే బర్త్డే. 5 ఆడే కూర్చొని అంతాక్షరి ఆడుతున్నారు, పాటలు పాడుకుంటున్నారు. పోలీసులు కూడా ఏం అర్థం కావట్లా. కానీ నిజానికి లోపల ఏం జరుగుతుందంటే 5 అక్కడే ఉంటున్నారు, కానీ షిఫ్ట్లుగా ఒక్కొక్కడు కింద లాకర్ రూమ్ దగ్గరికి వెళ్తున్నారు. అలా లాకర్ రూమ్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు అనుకున్న గోడ దగ్గర హోల్ దగ్గర ఒక పెద్ద బొక్క పెట్టారు. ఆడ బొక్క పెడితే ఆ కన్నంలో నుంచి 6th మెంబర్ ఇంకోడు ఎవడో మన మెయిన్ అదే 5 బ్రేకప్స్ వాడు ఆ కన్నంలో నుంచి ఇటు వచ్చేసి లాకర్ దగ్గరకు వచ్చేసి లాకర్ అన్ని బాక్సులుగా ఉంటది అనమాట. ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా 5 మొత్తం పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయి అక్కడే ఉండి డాన్సులు పార్టీలు మేమందరం ఏడే ఉన్నాం, అసలు ఎక్కడికి వెళ్ళలేదు, దొంగ
దొంగతనమే చేయట్లా అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఏడేడే తిరుగుతా ఉన్నది. అయితే పనంతా కింద మనోడిది. అదేంటంటే మనోడు లాకర్లు ఓపెన్ చేయాలి. ఎలా చెయ్యాలి? ఒకటా రెండు అన్ని ఎలా వస్తాయి? అలాగని మనోడేం బుడబొక్కలోడు కాదు. వీడే అంతకు ముందే బ్యాంక్ లోపలికి వెళ్ళి, అంటే కొన్ని రోజుల ముందు వెళ్ళి నా దగ్గర 100 రూపాయలనే లాకర్ లో పెట్టాలని చెప్పి అలా వెళ్ళి లాకర్స్ అన్ని చూసాడు. సో అప్పుడే ఆ లాకర్ ఏం లాకర్, ఏ కంపెనీది, దాని డిజైన్ ఏంటి అన్ని చెక్ చేసి అలాంటి ఒక లాకర్ కొనుక్కొని ఎలా ఓపెన్ చేయాలో మొత్తం టూల్స్, కిట్ అవన్నీ దేశపోయి ఒకదాని తర్వాత ఒకటి అన్ని బాక్సుల్ని గుద్ది ఎరగొట్టి వేసుకున్న ప్లాన్ ప్రకారం ఓటర్ తీసేసి డబ్బులన్నీ తీసేసి బస్తాకేసి మూటలు కట్టేస్తూ ఉన్నాడు. ముందే ప్లాన్ వేసుకున్నది పని మొత్తం 2 గంటల్లో కన్ఫర్మ్ గా అయిపోవాలని. 2 గంటల పాటు ఇక్కడ పని చేస్తూ ఉన్నాడు కష్టపడి. వాళ్ళు మాత్రం పైన బర్త్డే పార్టీలు, కేకులు, పిజ్జాలు, డిస్కోలు, మామూలు ఎంజాయ్మెంట్లు కాదు. ఆ బ్యాంక్ లోపల అసలు బయట పోలీసులే కాసేపు టెంప్ట్ అయ్యారు, మనం కూడా కాసేపు లోపలికి వెళ్ళి పార్టీ చేసుకుంటే బాగుంటదేమో అని. ఇప్పుడు మనోడే దొంగతనం అయిపోయి మొత్తం అన్ని బస్తాకి ఎక్కించాడు కదా. ఇదంతా అయిపోయాక వీళ్ళ DNA శాంపుల్ కానీ పొరపాటును కూడా ఏమీ దొరకకూడదని, ఒకవేళ దొరికినా ఏం చేయకూడదని ఆల్రెడీ చాలా కటింగ్ షాపులకు వెళ్ళి అక్కడ రకరకాల జుత్తు గిత్తు అంతా ఏరకొచ్చేయాలండి. ఒక్కళ్ళు మనుషులు ఎవరు పెడితే వాళ్ళు తీసుకొచ్చేసి ఆడంతా పడేసేది. సో ఇప్పుడు పోలీసులకు ఏమైనా దొరికినా వాళ్ళతో పాటు చాలా మంది దొరుకుంటాయి. సో ఎంత మంది అని ఎదుగుతారు, అలా ఎంత మందిని పిలిచి ఇంటరాగేషన్ చేయగలరు. ఇంకా ఆడ కేసనాయిలో పెట్రోల్, ఆయిల్ అవి పోసేది. ఏ మాత్రం ఎవిడెన్స్ లేకుండా చేసుకున్నది. కట్ చేస్తే ఒక 10 నిమిషాల పాటు మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది. మైకులు లేవు, డాన్సులు లేవు, పిజ్జాలు లేవు. వీళ్ళు ఏం చేశారు, మొత్తం బొక్క తవ్వి పెట్టుకున్నారు కదా అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ లోకి. డబ్బులు కట్టలన్నీ బొక్కలోంచి పడేసి వీళ్ళు కూడా ఒక్కొక్కగా బొక్కలోంచి అందులోంచి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు ఆడ కన్నం పెట్టేశారు కదా, దానికి అడ్డంగా అక్కడే ఉండాల్సిన ఒక అల్మారా లాగి పెట్టేసి ఉంచారు. అంటే ఒక పెద్ద కన్నవాడు ఉందని ఆ విషయం తెలియడానికి టైం పట్టేలాగా చేయడానికి. అయితే చాలా సేపు అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయి అరగంట అవుతుంది. ఇంకా సౌండ్లు అట్లా, పార్టీ లేదు, డీజే లేదు. ఏమైందా అని చెప్పి పోలీసులు ఇంకా ఎదురు చూసేది లేదని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఒక 5 నిమిషాలన్నా ఎంజాయ్ చేద్దాం పార్టీలోని. అన్ని పగల కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతే అక్కడ తుపాకీలు 5 తెచ్చుకున్న తుపాకీలు ఉన్నాయి. ఏం తుపాకీలు, వాటర్ తుపాకీలు. మొత్తం అన్ని డమ్మీ గన్నులే, అవన్నీ నిజమైనవి కాదు. కస్టమర్స్, ఎంప్లాయీస్ అందరు కూర్చొని మిగిలిపోయిన కేకులు, పిజ్జాలు తింటున్నారు. పోలీసులు వచ్చి వెతుకుతూ ఉన్నారు. ఎంత ఎతికినా ఏమీ దొరకట్లా. అసలు ఎక్కడి నుంచి వచ్చే వీళ్ళు, ఎక్కడికి పోయావు ఏమీ తెలియట్లేదు కూడా. ఈ గ్యాప్ లో వాళ్ళ సందులో నుంచి వచ్చేసి డబ్బులు పంచేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి పిజ్జాలు ఆర్డర్ పెట్టుకొని ఇంకా టీవీలో చూస్తూ ఉన్నారు. న్యూస్ ఛానల్ వాళ్ళ గురించి డీటెయిల్స్ చెప్తూ ఉంటే కొన్ని వారాల పాటు న్యూస్ అంతా ఇదే ఉంది. ఆ దశాబ్దంలో వాళ్ళ ప్లేస్ లో ఇంతకు మించి పెద్ద దొంగతనం, మంచి దొంగతనం ఇంకోటి జరగలేదని చెప్పి ఒకటే పొగడతలో న్యూస్ వాళ్ళు. అయితే నిజంగానే ఒక అద్భుతమైన దొంగతనమే కదా. కానీ ఇంత అద్భుతమైన దొంగతనం అంటున్నావు, నిజంగా అద్భుతమైన దొంగతనాల గురించి ఎవరికీ తెలియదు కదా. నువ్వేదో పైనుంచి బొక్క పెట్టి బొక్కలోని చూసి చెప్తున్నట్టు అట్టట్ట చెప్తున్నావు అంటే అదే మ్యాజిక్. దొంగతనం అయిపోయింది, డబ్బులు పంచుకున్నారు, ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు. ఒకరోజు డైరెక్ట్ పోలీసులు వచ్చి వీళ్ళని పట్టేసుకున్నారు. ఏమైంది, ఏం జరగలే, వీళ్ళేం చేయలేదు. మన గాలోడు ఉన్నాడు కదా, 4-5 సార్లు బేకప్ అయింది. వాడు ఈసారి 6వ ఇంకొక అమ్మాయిని తగులుకున్నాడు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరగాలి కదా. వీడికి ఎమోషన్ ఎక్కువ. ఒకరోజు ఎమోషన్ తో పాటు మోషన్స్ కూడా పట్టేసుకుని ఇంత డబ్బు ఉంది, మేమే చేసాం, మేము తోపు, మాదే వీపు, దమ్ముంటే ఆ పని గర్ల్ ఫ్రెండ్ దగ్గర వావ్ యాక్షన్ చేస్తూ జరిగిందంతా చెప్పాడు. దాని తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్ అయ్యయ్యో దొంగతనం జరిగిపోయింది, నేనేం చేయలేదు, అసలు ఇలా అందరూ అవరో నాకు తెలియదు, వీళ్ళే ఇదంతా చేశామని పోలీసులు ఫోన్ చేసి డీటెయిల్ గా చెప్పేసింది అంతా. కట్ చేస్తే పోలీసులు రావడం, వాడిని పట్టుకోవడం, తర్వాత ఫ్రెండ్స్ ని కూడా, నిజానికి ఫ్రెండ్స్ పేరు చెప్పలేదు కానీ ఇవిడంతా చెప్పేసింది గర్ల్ ఫ్రెండ్. అందరినీ 1 by 1 పట్టుకుని ఎత్తపోయి జైల్లో పడేసేది. సో మనోడు ఎంత తెలివైనడో అంత తిక్కలోడు. సేమ్ ఇదే రియల్ ఇన్సిడెంట్ మీద ఒక సినిమా కూడా తీశారు ఎగ్జాక్ట్ గా. ఏమంటారు మరి దొంగతనం గురించి, కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఎల్ సాల్వడార్ ఇక్కడే బిట్ కాయిన్ సిటీ కట్టబోతున్నారు. ఎల్ సాల్వడార్ ఈ నేమ్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎల్డో వాడో KGF లో విన్నావా, ఏదో గుర్తొస్తున్నట్టుందే. సర్లేండి, మీకేమైనా గుర్తొస్తే కామెంట్స్ చెప్పండి. అయితే ఇది ఎల్ సాల్వడార్ సెంట్రల్ అమెరికాలోని ఒక దేశం. ఒకప్పుడు వీళ్ళ దేశం అంతా జైల్లో ఉండేది. అంటే ఆల్మోస్ట్ అందరూ ఖైదీలే జనాలంతా. అంటే వాళ్ళు తప్పేం లేదు, పేదరికం బాగా ఎక్కువగా ఉండేది. పేదరికంలో రికార్డుల మీద రికార్డులు, వరల్డ్ రికార్డులు సృష్టించే వాళ్ళు. వాళ్ళ దేశంలో ఎప్పుడూ 2 రాజకీయ పార్టీలు ఉండేవి. వాళ్ళు 2 పార్టీలు తనుకొని వస్తూ ఉండేవాళ్ళు, నేనొస్తా అని. దాదాపు అంతా షిఫ్ట్ వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఫస్ట్ ఒక పార్టీ వాళ్ళు వస్తారు, మొత్తం లాగేస్తారు. అంటే ఉన్న కొంచెం కూడా లాగేసి అకౌంట్లో వేసేసుకుంటారు. నెక్స్ట్ ఎలాగో వేరే వాళ్ళు కోటేస్తారు జనాలు. ఆ మళ్ళీ వచ్చిన పార్టీ వాళ్ళు వాళ్ళ అకౌంట్లో వేసుకునేవాళ్ళు. ఇలా జరుగుతూ పోయింది. దాదాపు వీళ్ళ దేశంలో అందరి మీద ఏదో కేసులు ఉండేవంట అప్పట్లో. అయితే ఇదంతా చూసి తట్టుకోలేక వాళ్ళ దేశంలో ఒక ఆయన వచ్చి, ఈ ఇద్దరు కథల్ని మర్చిపోండి, నన్ను ప్రెసిడెంట్ చేయండి, నేను కన్ఫామ్ గా డెవలప్ చేసి చూపిస్తాను. ఒకవేళ నేనేం చెయ్యలేదు అనుకోండి, బొక్క మాదేది మాత్రం ఏముంది, ఎలాగో ఎవడేం చేయట్లేదు కదా. సో ఒకసారి నన్ను చేసి చూస్తే పోయేది కానీ పీకింది కానీ ఏం లేదు, మూసుకొని చేసేయండి అని అడగగానే ప్రతి ఒక్కరు సరే పో, అంత ముచ్చట పడుతున్నావు కదా అని చెప్పి చేసి పడేశారు. కట్ చేస్తే ఎల్ సాల్వడార్ యొక్క ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వాళ్ళ దేశంలోనే అతి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, 39-35 ఏళ్ళు. ఇతని నేమ్ నయీబ్. ఇతను వచ్చి రాగానే ఫస్ట్ గా ఏం చేశాడంటే, ఎవడన్నా దొంగతనం చేస్తున్నాడు, క్రైమ్ ఏదన్నా చేస్తున్నాడు అని ఊరికి అనిపిస్తే చాలు ఎత్తపోయి జైల్లో పడేస్తారు. లాస్ట్ ఇయర్ వీళ్ళ దేశంలో ప్రపంచంలోని అతి పెద్ద జైలు కట్టారు. మొత్తం సెంట్రల్ జైలు అంతా చాలా పెద్దది ఉంటది. క్రైమ్ అని ఎక్కడ వినిపిస్తే చాలు లోపల వేసి పడేస్తారు. ఇప్పుడు అక్కడ క్రైమ్స్ ఎలా అవుతున్నాయో తెలుసా,
అంతకు ముందు 1000 జరిగే చోట ఇప్పుడు జస్ట్ ఒక్కటే అవుతుంది. కొంతమంది ఉంటారు కదా అసలు ఆపుకోలేక నేను జైలుకే పోతా, నేను ఎట్నే ఉంటా అని చెప్పి బాగా ఆశతో ఎడిక్ట్ అయిపోయి ఉంటది. వాళ్ళే ఇంకా చేస్తూ ఉన్నారు. అస్సలు జరగట్లేని కాదు, కానీ బాగా తగ్గిపోయాయి అప్పుడుతో పోలిస్తే, ఇతను రాకముందుతో పోలిస్తే. అసలు బిట్ కాయిన్ సిటీ అన్నావు, ఫ్యూచర్ అన్నావు, ఇప్పుడేందిరా దొంగలో దొంగతనం అంటున్నావు అంటే ఇతనే మనకి కడుతుంది. ఇతని దేశాన్ని డిజిటల్ వేలో నడిపిద్దామని చెప్పి ఏం చేయాలో బాగా ఆలోచించి బిట్ కాయిన్ పెట్టేసాడు. వాళ్ళ దేశం మొత్తమే డబ్బులు కూడా అవసరం లా, బిట్ కాయిన్ ఉంటే చాలు. అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని బిట్ కాయిన్ లో చేసుకోవచ్చు. ఇప్పటికీ నడిపిస్తున్నారు అలాగే తెలుసా. బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకొని టీ కాఫీలు తాగొచ్చు. అంటే వీళ్ళు ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నారని తెలిస్తే ఇన్వెస్టర్స్ వస్తారు, డెవలప్మెంట్ అయిద్దని. నిజానికి జనాలు ఈ పనికి మాత్రం ఒప్పుకోవట్లేదంట. ఇది ఒక్క పని చేయమాక అయ్యా అని గోల్ చేస్తున్నాడంట. ఇతను మాత్రం తగ్గకుండా వాళ్ళ దేశంలో పెద్ద ప్లేస్ చూసుకొని బిట్ కాయిన్ షేప్ లో పెద్ద సిటీ కట్టబోతున్నాడంట. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసేసారు. ఆ సిటీలో జనాలకి ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ లు, ప్రాపర్టీ ట్యాక్స్ లు, బిజినెస్ లు పెడితే దాని మీద అసలు ఏం ట్యాక్స్ ఏ ఉండదాడా. ఏదన్నా చేసుకోవడం, సంపాదించుకోవడమే. కాకపోతే ఆ సిటీ మొత్తం డబ్బుల మీద కాదు, బిట్ కాయిన్లు ఇచ్చే నడిపించాలంట. జనాలు ఇప్పటికీ గోలే, అది బిట్ కాయిన్ అనుకుంటున్నావా లేకపోతే బంగారం కాయిన్ అనుకుంటున్నావా, అసలే స్టడీగా ఉండదు, ఎప్పుడు పడిపోద్దో ఎప్పుడు పెరిగిద్దో తెలియదు అని ఎంతన్నా వినట్లా. ఇతను మాత్రం కన్స్ట్రక్షన్ లో ఎయిర్పోర్ట్లు కూడా మొదలు పెట్టేశాడు అక్కడ. దాని షేప్ కూడా పెద్ద బిట్ కాయిన్ లా ఉంటదని చెప్పి ప్లాన్ కూడా వేసి పెట్టాడు కట్టాలని. ఇతను ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు జరిగిద్దా జరగదా అంటే జరిగేలానే ఉంది. ఎందుకంటే మళ్ళీ మొన్న ప్రెసిడెంట్ గా గెలిపించేశారు ఇతన్ని. ఇంకా ఆగేదే లేదైతే, కట్టేపోతున్నాడు బిట్ కాయిన్ సిటీని. వీటన్నిటిని వదిలేసిన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంట. వినడానికి చాలా మందికి వినసొంపుగా ఉండుంటది. ఏమంటారో కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.